బాలీవుడ్ రెడ్ కార్పెట్ మీద ప్రతి వారం ఎవరో ఒకరు మెరుస్తూనే ఉంటారు. కానీ కొందరిని చూసినప్పుడు మాత్రం నెటిజన్ల వేలు ఫోన్ స్క్రీన్ మీద స్క్రోలింగ్ చేయడం ఆపిస్తాయి. తాజాగా అలాంటి పనే చేసింది ఆ బాలీవుడ్ హాట్ బ్యూటీ. ఎర్రటి రంగులో దగదగలాడిపోతున్న ఒక వింతైన చీరలో ఆమె మెరిసిపోయింది. సాధారణంగా చీర అంటే బ్లౌజ్ పవిటే ఉంటాయి, కానీ ఈమె మాత్రం కొరెట్ స్టాప్తో ఆ చీరకు ఒక సరికొత్త రూపు ఇచ్చింది. ఆ గ్లామర్ బ్యూటీ మరెవరో కాదు, దిశా పటాని, తరుణ్ తహిలియాని రూపొందించిన ఈ ఖరీదైన డ్రెస్ విశేషాలు తెలుసుకుందాం. దిశా పటాని ధరించిన ఈ చీర కాంచీవరం సాంప్రదాయం నుండి స్ఫూర్తి పొంది తయారు చేయబడింది. దీనికి ఒక బిగుతుగా ఉండే కొరెట్ స్టాప్ ను జత చేశారు. ఇది ఆమె శరీర ఆకృతిని మరింత పర్ఫెక్ట్ గా చూపిస్తోంది. పవిట మృదువుగా కిందకు జారిపోతూ ఉంటే ఆ ఎరుపు రంగు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ చీర ధర సుమారు 5.58 లక్షలు ఉంటుందని అంచనా. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కారు కొనేంత డబ్బును ఆమె ఒక చీర మీద ఖర్చు పెట్టిందన్నమాట. దుస్తులు చాలా భారంగా ఉన్నప్పుడు మేకప్, జ్యువెలరీ తక్కువగా ఉండాలనే సూత్రాన్ని దిశ పాటించింది. కళ్యాణ్ జ్యువెలర్స్ నుండి స్వీకరించిన బంగారు ఇయర్ రింగ్స్, ఒక సన్నని నెక్లెస్తో ఆమె తన లుక్ను పూర్తి చేసింది. జడను చాలా సింపుల్గా అల్లి మేకప్ లేకుండా నీట్గా ఉండేలా చూసుకుంది. దీనివల్ల అందరి దృష్టి ఆమె ధరించిన అద్భుతమైన ఎర్రటి చీర మీదనే ఉండేలా ప్లాన్ చేసింది. దిశ ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో ఆషికీ కాలనీ పాటను బ్యాక్గ్రౌండ్లో పెట్టి షేర్ చేసింది. అంతే నిమిషాల్లో కామెంట్ బాక్స్ నిండిపోయింది. భారతీయ మూలాలను వదలకుండానే ఇంత మోడ్రన్గా ఎలా కనిపించావంటూ ఫ్యాన్స్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది కేవలం ఒక డ్రెస్ మాత్రమే కాదు, ఒక ఫ్యాషన్ థియేటర్ అని ఫ్యాషన్ నిపుణులు కూడా ప్రశంసిస్తున్నారు. దిశా పటాని ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వస్తున్న ఓ రోమియో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో ఆమె షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. సినిమా షూటింగ్లు, ప్రమోషన్లు అంటూ బిజీగా ఉన్న తన వార్డ్రోబ్ విషయంలో మాత్రం దిశ ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు. ఎప్పుడు ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. దిశా పటాని ఎప్పుడు సేఫ్ ఆప్షన్లను ఎంచుకోదు. అందుకే ఆమె స్టైల్ అంటే ప్రేక్షకులకు అంత క్రేజ్.